హాయ్ బడీస్, కథల ప్రపంచంలోకి స్వాగతం. గౌతమ బుద్ధుడు ఓపిక గురించి, సహనం గురించి ఏం చెప్పాడు మీకు తెలుసా? చూసేద్దాం. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో దేశాటన చేస్తుంటాడు. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ప్రీచ్ చేస్తుంటాడు, మంచిదేంటి చెడు ఏంటి అని. అలా ఒకసారి వెళుతుండగా వాళ్ళు టయర్డ్ అయిపోతారు. సరే, ఎక్కడన్నా కొంచెం మంచి ప్లేస్లో కూర్చుందాము ప్రశాంతంగా అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఒక అటవీ ప్రాంతం కనిపిస్తుంది. అందరు వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఒక శిష్యుడిని అడుగుతాడు, అలా ఉన్న పాండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని రా అని. ఓకే బుద్ధ అని చెప్పి శిష్యుడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూస్తాడు వాటర్ ఎలా ఉన్నాయా అని. వాటర్ అంతా బురదగా ఉంటుంది. ఇంకెలా తాగుతారు, వాటిని తాగలేరు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. అడుగుతాడు బుద్ధుడు, ఏమైంది, ఎందుకు తీసుకురాలేదు అంటే, స్వామి అదన్నీ బురదగా ఉన్నాయి, తాగేకి అవ్వదు అన్నాడు. అవునా, అలా అయితే కొంచెం సేపు నిరీక్షిద్దాం, కూర్చో ఉంటాడు. అంటే వెయిట్ చేద్దాం అంటాడు. ఓకే అని కొంచెం సేపు కూర్చుంటాడు. మళ్ళీ వెళ్తాడు డిసైపుల్. వెళ్ళి వాటర్ చూస్తాడు, మళ్ళీ బురదగా ఉంటుంది. ఏం చేయాలి, మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ గౌతమ్ బుద్ధుడికి అదే చెప్తాడు, స్వామి ఆ వాటర్ ఇంకా బురదగానే ఉంది. అవునా, సరే పర్లేదు, కూర్చో కొంచెం సేపు అంట. అలా కొంచెంసేపు కూర్చుంటాడు, వింటాడు బుద్ధుడి మాటలంతా. మళ్ళీ వెళ్తాడు, చూస్తాడు, మళ్ళీ బురదగానే ఉంటుంది. మళ్ళీ వస్తాడు, మళ్ళీ బుద్ధుడు అదే చెప్తాడు, నిరీక్షించు కొంచెం సేపు. మళ్ళీ ఇలా 4-5 టైమ్స్ జరుగుతుంది. 5th టైం అలసిపోతాడు ఆయన. సరైన వచ్చి కూర్చొనిస్తాడు. ఇక కొంచెం సేపు అలానే ఉంటాడు. ఇప్పుడు బుద్ధుడు చెప్తాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి చూడుకో అని. ఆయనకు అర్థం కాదు, అరే బురదగా ఉన్నాయంటే మళ్ళీ పంపిస్తాడేంటి బుద్ధ అనుకొని అనుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్తే చూస్తే ఈసారి వాటర్ అంతా తేటగా అయిపోయింటాయి. క్లీన్ వాటర్ వస్తుంది ఆయన చేతిలోకి తీసుకుంటే. అబ్బా, క్లీన్ వాటర్ వచ్చిందని వాటర్ తీసుకొని బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు చాలా క్లీన్గా ఉన్నాయి స్వామి వాటర్ అంటాడు. సో ఆ వాటర్ అందరు తాగి దాహం తీర్చుకుంటారు. ఇది బుద్ధుడు చెప్తాడు అప్పుడు తన శిష్యులకు, చూసారా నిరీక్షణ మహిమ ఏంటో, సహనం ఉంటే ఎంత వరకు సాధించవచ్చు అని. ఈ నీటిని ఎవరు తేటపరిచారు? శిష్యుడు 5 టైమ్స్ వెళ్ళినప్పుడు బురదగానే ఉంది వాటర్ అంతా, కానీ 6th టైం ఎలా క్లీన్గా అయ్యింది, ఆ నిర్మలత్వాన్ని ఎలా సంతరించుకుంది. అదే పేషెన్స్ తాలూకు ఉన్న గొప్పదనం, నిరీక్షణకున్న మహిమ. ఇది వాటర్కే కాదు, మనసుకు కూడా వర్తిస్తుంది. ఎలా? అలజడితోనో అశాంతితోనో నిండుగా ఉందనుకో మనసు, అది బురద నీరు లాంటిది. అంతా గలీజ్గా షాబీగా ఉంటుంది. అదే నువ్వు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే నీ ఆలోచనలు, నీ థాట్స్ ఏవైతే ఉన్నాయో షాబీగా, అవన్నీ తగ్గిపోతాయి. ఆ కిందికి వచ్చేసి ఒక క్లీన్ అయిన ప్రశాంతమైన మనసు నీకుంటుంది. ఆ మనసు అప్పుడు తేలిక పడుతుంది, ప్రశాంతతను సంతరించుకుంటుంది. అప్పుడు నీ మనసుతో నువ్వు ఏదైనా ఆలోచించవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదే పేషెన్స్కుండే బలం, నిరీక్షణకుండే మహిమ అని చెప్తాడు. మీరేమంటారు?